హైదరాబాద్ లో రేపటి నుండి మొదలు కానున్న ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ సిరీస్ కి సర్వం సిద్ధమైంది. కానీ మొదటి 2 టెస్టు మ్యాచ్లు జరగనున్న హైదరాబాద్ మరియు విశాఖ ప్రజలకు ఒక చేదు వార్త. మొదటి 2 టెస్టు మ్యాచ్లకు తాను దూరం అవుతున్నట్లుగా కోహ్లీ ప్రకటించాడు. ఆదివారం నాడు టీమిండియాతో హైదరాబాద్ చేరుకున్న కోహ్లీ సోమవారం జరిగిన టీమ్ ఆప్షనల్ ట్రైనింగ్ కి కూడా రాలేదు. తన కెప్టెన్ రోహిత్ శర్మకు తను తప్పని పరిస్థితుల్లో టీంకి దూరం అవ్వవలసి వస్తుందని చెప్పి కోహ్లీ తన ఇంటికి వెళ్లారు అని టీం మేనేజ్మెంట్ ప్రకటించింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన 2 టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో 1-1తో సిరీస్ డ్రాగా ముగిసింది అన్న విషయం మనకు తెలుసు. ఆ 2 మ్యాచ్లు ఆడిన కోహ్లీ ఇండియాలో జరిగిన ఆఫ్ఘనిస్తాన్ 3 మ్యాచ్ల టీ20లో మొదట టీ20కి కూడా పర్సనల్ రీజన్స్ వల్ల ఆడలేను అని దూరమయ్యాడు. ఇంగ్లాండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ కూడా అదే పర్సనల్ రీజన్స్ చెప్పి ఈ సిరీస్ అంతా దూరమయ్యాడు. తన తరువాత పర్సనల్ రీజన్స్ వల్ల టీంకి అందుబాటులో లేని ప్లేయర్ గా కోహ్లీ రెండో వాడయ్యాడు. ఇప్పుడు కోహ్లీ స్థానంలో సెలెక్టర్లు రజత్ పటిదార్ ను హైదరాబాద్ కి పంపారు. ఇంగ్లాండ్ తో జరిగిన 2 ప్రాక్టీస్ మ్యాచెస్ లోనూ సెంచరీ చేసినటువంటి పటిదార్ సెలెక్టర్లను ఆకట్టుకునేందుకు కోహ్లీ లేని ఇండియన్ మిడిల్ ఆర్డర్ ఇంగ్లాండ్ పేస్ మరియు స్పిన్ అటాక్ ను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.